మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రలో నిన్న ఈరోజు కుంతీదేవిని గురించి కొంత తెలుసుకున్నాం. మిగిలింది కూడా ఈ రోజునే పూర్తి చేసేద్దాం. మరి భీమార్జునులు భిక్ష తీసుకొచ్చామమ్మా అని చెప్పగానే చూడకుండానే మీ ఐదుగురు పంచుకోండి నాయన అన్నది కదా. తీరా వచ్చి చూస్తే వారు తీసుకొచ్చింది కన్య. ఈ మాటతో దీనితో ఆమె సందిగ్ధంలో పడింది. అరే, నేను అబద్ధం ఆడను కదా, ఈ అసమంజసమైనటువంటి ఈ మాట ఎలా నిలబెట్టుకోవాలి, దీన్ని ఉపసంహరించుకుంటేనేమో అసత్య దోషం వస్తుంది, మరి ఆడిన మాట ప్రకారమే బిడ్డలు నడుచుకోవాలి అని అనుకుంటేనేమో సనాతన మర్యాదను మంటగలిపినట్టు అవుతుంది. ఇప్పుడు మరి ఏమి చేయాలి అని ఆమె తనలో తాను తర్జన పడుతోందన్నమాట. ఒక స్త్రీని ఐదుగురు అన్నదమ్ములు ఏకంగా కూడా పెళ్లి చేసుకోవటం ఎందునూ వినలేదు కదా ఇప్పటి వరకు, అలాగే చూడలేదు కూడా. ఆ పరిస్థితిలో కుంతి ఎటూ నిశ్చయించుకోలేక కింకర్తవ్యత విమూఢురాలయ్యింది. అంటే ఏమి చేయాలో పాలుపోని దానిగా అయిపోయిందన్నమాట. కడపట ఆమె ఈ విషయంలో నీవు ఏమంటావు అని ధర్మనందనుని అడిగింది. అప్పుడు ధర్మరాజు నీవు ఆడిన మాట మీదనే నిలవమని అతడు బదులు చెప్పాడు తల్లికి. అనంతరం తన కుమార్తెను ఐదుగురు సోదరులు కూడి పెండ్లి ఆడటానికి ద్రుపదుడు ఇష్టపడలేదు. అప్పుడు వేదవ్యాసుడు మరి ముందు వెనుకలు భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలిసినటువంటి వాడు, అందులో తల్లికి వరం కూడా ఇచ్చాడు. ఎక్కడ ఎప్పుడు ఏ అవసరం అనుకుంటే అప్పుడు అక్కడ ఉంటాను అని ధర్మనిష్ట కోసం. అలాగే నీవు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను అని కూడా చెప్పాడు కదా. ఆయన వెంటనే అక్కడికి వచ్చాడు. ద్రౌపది యొక్క పూర్వజన్మల గాథలను వివరించి చెప్పాడు. ఆమె ఐదుగురు పురుషులను భర్తలుగా పడయు విధంగా శంకరుని వరం పొందిందని, కాబట్టి ఐదుగురును పెండ్లి ఆడుతుందని ద్రుపదునికి నచ్చజెప్పాడు ఆయన. ఈ విధంగా ద్రుపద కుమారికి యథావిధిగా ఐదుగురి తోడను వివాహం జరిగింది. వ్యాసుడిని గురించి మనం తెలుసుకునే ఉన్నప్పుడు ఈ విషయాలు అక్కడ కూడా ముచ్చటించుకున్నాం. అప్పుడు ద్రుపద కుమారికి యథావిధిగా ఐదుగురితోనూ వివాహం జరిగింది. కుంతీదేవి యొక్క సత్యనిష్టకు విజయం కలిగింది. భావిని అనుసరించిన మాటయే ఆమె నోటి నుండి అప్రయత్నంగా జారటం సంభవమైంది. సత్యవాక్య పరిపాలకులు ఒకవేళ ఏదైనా మాట మాట్లాడితే అది నిజంగా జరగబోయే విషయమే అయి ఉంటుందన్నమాట. అలాంటి మాటే వారి నోటి నుంచి వస్తుంది. అంటే సత్యవాక్య పరిపాలకులు అయి ఉన్న వారి విషయంలో ఇది యథార్థము అని మనకు అవగతమవుతుంది. ఇట్లా సత్యవాక్య పరిపాలన చేసేవాళ్ళు చాలా తమకు తెలియకుండానే రాబోయే విషయాల్ని వాళ్ళు తమ నోటితోటి చెబుతూ ఉండటం మనం ఇంకో సంఘటనలో కూడా విన్నాం. ఎవరు? గాంధారి విషయంలో. ఆమె కృష్ణుడితోటి మొత్తం యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అందరూ 18 అక్షణుల సేన చనిపోయిన తర్వాత అప్పుడు చెప్తుంది, కృష్ణ నీకు సాధ్యము నీ చేతిలో ఉంది, నీవు సమర్థుడవు, యుద్ధాన్ని ఆపగల సమర్థుడవు నీవు ఒక్కడవే, అయినా ఉపేక్ష వహించావు, ఇంతమంది మరణానికి నీవే కారణమయ్యావు, కాబట్టి నీ ఉపేక్ష వలనే నీ యాదవ వంశం నాశనం అవుతుంది, అలాగే నీవు కూడా అనాథగా మరణిస్తావు అని చెప్పి శపించింది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, జరగబోయేది అదే, ఆ మాటే నీ నోటి నుంచి వచ్చింది, నీవు ప్రతివతామ తల్లివి కదా, నీ మాటలు ఏమి వ్యర్థం కావు, జరగబోయేదే నువ్వు ముందు చెప్పావు అని నవ్వుతూ ఆమెకి సమాధానం చెప్పాడని మనం గాంధారి కథలో చదువుకున్నాం. అలా పతివ్రతల విషయంలో, అలాగే సత్యవాక్ పరిపాలన విషయంలో వహించే వాళ్ళ విషయంలో వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట అసత్యం అవ్వదు అన్నమాట. ఆ సమయానికి అది జరగబోయేదే వాళ్ళ నోటి నుంచి అప్రయత్నంగా కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయని
ఈ రెండు ఉదాహరణలు, గాంధారి ఉదాహరణ, కుంతి ఉదాహరణ, ఇద్దరు కూడా మళ్ళీ తోడికోడలే. అలాంటి విషయంలో అది మనం తెలుసుకున్నాం నిజమని. కుంతీదేవి జీవితం ఆది నుండి అంతం వరకు అత్యంత త్యాగభరితంగాను, తపోమయంగాను, అనాసక్తంగాను సాగిపోయింది. కొన్ని జీవితాలు ఇలాగే ఉంటాయి. అయినా వాళ్ళు వాళ్ళ సత్యనిష్టని నుంచి తొలగిపోరు. అలాగే మర్యాద, అలాగే సంప్రదాయము, అలాగే ధర్మబద్ధమైన జీవితాన్ని నుంచి పక్కకి వెళ్ళిపోరు ఎన్ని కష్టాలు వచ్చినా. అలా ఆమె జీవితం అనాసక్తంగా సాగిపోయింది. పాండవులు వనవాసము, అజ్ఞాతవాసము చేసిన కాలంలో ఆమె వారిని వీడి వేరుగా హస్తినాపురంలోనే ఉండిపోయింది. అక్కడ ఉండియే ఆమె తన సోదరపుత్రుడైన శ్రీకృష్ణుని ద్వారా పాండవులకు ఎట్టి పరిస్థితిలోనూ క్షత్రియ ధర్మం వీడరాదని సందేశం పంపింది. విదుర సంజయుల ఉదంతాన్ని ఉదాహరణగా చూపింది. హృదయాలలో నాటుకుపోయే విధంగా ఆమె అంటోంది, నాయనలారా, ఏ కార్యం కోసం ఒక క్షత్రియ వనిత బిడ్డను కంటుందో ఆ కార్యానికి సమయం ఆసన్నమయ్యింది అని వారికి తెలియజెప్పింది. చిన్ననాట తన యుద్ధగ్రోలిన సైన్యం ఔన్నత్యాన్ని దిగజార్చకండి అని వారికి తెలియజెప్పింది. మహాభారత యుద్ధకాలంలో కూడా ఆమె అక్కడే ఉండిపోయింది, అంటే హస్తినాపురంలోనే ఉండిపోయింది. యుద్ధం ముగిసిన పిదప యుధిష్ఠిరుడు సమ్రాట్టుగా పట్టాభిషిక్తుడైన వేళ ఆమె రాజమాత అయ్యే సౌభాగ్యాన్ని పొందింది. అప్పుడు ఆమె పుత్రవియోగంతో బాధపడుతున్న గాంధారి, ధృతరాష్ట్రుల సేవాభారాన్ని తన మీద పెట్టుకుంది. అభిమానము, ద్వేషాన్ని వీడింది. వారిని సేవిస్తూ కాలాన్ని గడిపింది. కడకు ఆ గాంధారి, ధృతరాష్ట్రులు వనవాసం చేయడానికి వెడలుచుండగా చూచి తాను కూడా వారిని అనుగమించింది. ఆ సందర్భంలో యుధిష్ఠిరాదులు ఆమెను ఎంతో వారించారు. అయినా ఆమె తన నిశ్చయం నుండి వెనుతిరగలేదు. యావజ్జీవితము ఎన్నో కష్టాలు, కడగంట్లు భరించిన తరువాత ఆమెకు సుఖపడే రోజులు వచ్చాయి. అయినా ఆమె ఇచ్ఛాపూర్వకంగా భౌతిక సుఖభోగాలను త్రోసిరాజని త్యాగమయము, తపోమయము, సేవామయము అయిన జీవనాన్నే ఎంచుకుంది. అలా చేయడం కుంతి వంటి పవిత్రాత్మురాలైన స్త్రీకే చెల్లింది. ఏ గాంధారి, ధృతరాష్ట్రుల వలన ఆమెకు, ఆమె సంతానానికి, కోడళ్లకు కష్టాలు, అవమానాలు, అత్యాచారాలు తప్ప మరి ఏదీ ప్రాప్తించలేదు. అయినా అలాంటి వారి కోసం కూడా ఇంతటి త్యాగ సాధన చేయడానికి సంబంధించిన ఉదాహరణ మనకు చరిత్రలో ఇంకోటి కానరాదు, ఎక్కడ కూడా మనకి కనపడదు చరిత్రలో. కాబట్టి ఈనాటి మన తల్లులు, సోదరీమణులందరూ కూడా కుంతీదేవి చేసిన ఈ అపూర్వ త్యాగ సాధన నుండి పాఠం నేర్చుకోవాలి. వనానికి పయనం అవుతూ ఉన్న సమయంలో భీమసేనుడు కుంతీదేవికి ఇలా నచ్చజెప్పాడు, అమ్మా, కడకు నీవు ఈ వనవాసం చేయదలుచుకున్నప్పుడు మా చేత ఇంత నరసంహార కాండను ఎందుకు చేయించావు అని అడిగాడు. వనవాసి అయిన మా తండ్రి మరణించిన తరువాత మమ్ము ఆ వనం నుండి నగరానికి ఎందుకు తీసుకువచ్చావు అని అన్నాడు. అప్పుడు ఇది విని కుంతీదేవి ఏమంటుందంటే భీముడితోటి, కుమారా, మీరు భీరుకులు, సోమరులు అయి చేతులు ముడుచుకొని కూర్చుండి ఉండాలని, క్షత్రియోచితమైన పురుషార్థాన్ని కాదని, అవమానకారణమైన జీవనాన్న విధానాన్ని ఎక్కడ అవలంబించిపోతారో అని, అలా జరగరాదని, శక్తి ఉండగా మీరు న్యాయోచితమైన మీ అధికారాన్ని శాశ్వతంగా వదులుకోరాదని తలచియే నేను మిమ్మల్ని యుద్ధానికి పురికొల్పాను. కానీ నా సుఖం కోరి కాదు, రాజ్య సుఖాలను అనుభవించాలి అన్న కోరిక నాకు ఏమాత్రమూ లేదు. నేను తపస్సాధన పూర్వకంగా నా పతి చవిన లోకానికి పోవగోరుచున్నదానను. అందుచేతనే నేను ఇటు మీదట నా తోడికోడలు గాంధారి,
ఆమె భర్త ధృతరాష్ట్రుని సేవించుకుంటూ శేష జీవితాన్ని తపోమయం సాగించదలుచుకున్నాను. మీరు ఆనందంగా ఇంటికి మరలి పొండి ధైర్యపూర్వకంగా ప్రజాపాలన చేస్తూ పరిజనులకు సుఖం కలిగించండి. ఆహా, ఎంత చక్కని సమాధానం చెప్పింది భీముడికి. నిజంగా ఇది హృదయంలో అంకితం, అంటే హృదయంలో నిలబెట్టుకోవలసినటువంటి సమాధానం. ఈ విధంగా తన బిడ్డలకు నచ్చజెప్పి కుంతీదేవి గాంధారి ధృతరాష్ట్రులను అనుగమించి వనంలోకి వెడలిపోయింది. కడదాకా వారిని సేవిస్తూ ఉండి చివరకు వారితో పాటు తాను కూడా దావాగ్నిలో చిక్కి దగ్ధురాలై యోగీశ్వరుల వలె దేహత్యాగం చేసింది. మొత్తం మీద చివర సారాంశంగా చెప్పుకోవలసిన మాట ఏమిటి అంటే, కుంతీదేవి ఆదర్శ మహిళామణులు, అలాంటి కుంతీదేవి వంటి ఆదర్శ మహిళామణులు ప్రపంచ చరిత్రలో బహు అరుదుగా ఉంటారు అన్నది సారాంశం. కాబట్టి భారతంలో మనం ద్రౌపది, కుంతి, గాంధారి ఈ పాత్రలను కనుక మనం క్షుణ్ణంగా అవలోకన చేసుకోగలిగితే మన జీవితాలని మనం ఎంతో తేజోవంతంగాను, త్యాగమయంగాను, అలాగే ఆనందంగాను గడపగల శక్తిని సమపార్జించుకుంటామని శ్రీ మాతృమూర్తులందరూ తెలుసుకోదగ్గ విషయం ఇది. స్వస్తి.